Yeah, thank you very much. It's a pleasure to be with all of you this morning, especially all of you అని ఎందుకన్నాను అని అంటే ఈ గ్రూప్ మీరు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి విజయవాడ నుంచి ఆర్గనైజ్ చేస్తున్న ఈ గ్రూప్ చాలా యునిక్ గ్రూప్. ఎందుకు అని అంటే ఆల్ ద మిషనరీ ఆర్గనైజేషన్స్ యూ కమ్ టుగెదర్ అండ్ యూ ఆర్గనైజ్ సచ్ ఈవెంట్స్. అక్కడ బ్లెస్సింగ్ యూత్ మిషన్ వాళ్ళు కానివ్వచ్చు, లేకపోతే క్యాంపస్ క్రూసేడ్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి మరికొన్ని మిషనరీలు, స్క్రిప్చర్ యూనియన్ వారు అందరూ కలిసి మీరు చేసేటటువంటి ఈ పరిచర్యను నేను చాలా అభినందిస్తున్నాను. అందరికీ కూడా ఈరోజు భారతీయ క్రైస్తవ దినోత్సవం అనే వేడుకలకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే భారతీయ క్రైస్తవ దినోత్సవం అన్నది దాని యొక్క నేపథ్యం గురించి కూడా మనము కొంచెం చూసుకుంటాం, కానీ యాక్చువల్ గా మనకున్నటువంటి పిలుపుని గురించి, ఈ దేశ నిర్మాణంలో మన యొక్క భవిష్య ప్రణాళికను గురించి కొంచెం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాము ఈరోజు. సో భారతీయ క్రైస్తవ పిలుచుకుంటున్నటువంటి ఈ దినానికి నిజంగా నేను ముందుకు వెళ్ళడానికి ముందు ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ లేకపోతే ఐ వుడ్ లైక్ టు అక్నాలెడ్జ్ మనతో పాటి నవీన్ వడ్డే గారు కూడా ఉన్నారు. నవీన్ వడ్డే గారు మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇది అయిపోయిన తర్వాత, అంటే ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత, వాక్య పరిచర్య సమయం అయిపోయిన తర్వాత నవీన్ వడ్డే గారికి సమయం ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ బోత్ ఆఫ్ అస్. మేము ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ లో నుంచి మా ఆఫీస్ నుండి మీతో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ టెక్నికల్ గా కూడా ఏ ఇష్యూస్ రాకుండా అందరికీ కూడా కరెక్ట్ గా వినిపించడం కోసం ప్రభు మన మధ్య ఉండి మనల్ని నడిపిస్తాడు అని విశ్వాసంతో ప్రభు వైపుకు చూస్తున్నాను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చాలా చిరపరిచితమైనటువంటి వాక్య భాగం. నేను లెట్ మీ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ సో దట్ యు ఫాలో ఇన్ యువర్ ఓన్ బైబిల్స్. మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్స్ లో మీరు దాన్ని అనుకరించండి దయచేసి. రోమన్స్ చాప్టర్ 8 verse 35 onwards. Who shall separate us from the love of Christ? Shall tribulation or distress or persecution or famine or nakedness or danger or sword? As it is written, for your sake we are being killed all the day long. We are regarded as sheep to be slaughtered. No, in all these things we are more than conquerors through him who loved us. For I am sure that neither death nor life, nor angels nor rulers, nor things present, nor things to come, nor powers, nor heights, nor depths, nor anything else in all creation will be able to separate us from the love of God in Christ Jesus our Lord. మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు ఉన్నటువంటి ఆ ప్రేమ కారణంగా, లేదా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవుని యొక్క ప్రేమ మనకు ఏదైతే ఉందో దాని కారణంగా మనల్ని ఎవరూ కూడా దేవుని ప్రేమ నుంచి, ఆయన యొక్క ప్రణాళిక నుంచి, ఆయన యొక్క విమోచన నుంచి వేరు చేయలేరు. ఆయన యొక్క ఈ బృహన్ ప్రణాళిక, ఈ సర్వ సృష్టిని కూడా తిరిగి సమీకరించి యేసు క్రీస్తు యొక్క రాజ్యముగా మలిచేటటువంటి, భూరాజ్యములన్నీ ఆయన రాజ్యములుగా మారేటటువంటి ఈ ప్రక్రియలో మనలను, ముఖ్యంగా భారతీయ క్రైస్తవ సమాజాన్ని ఒక దీపపు లేకపోతే దీపము యొక్క స్తంభముగా, ఈ లోకమునకు వెలిగిచ్చే దీపముగా, ఈ లోకమునకు ఒక సమానత్వము లేకపోతే సామ్యవాదము అన్న ఫ్యాబ్రిక్ నేర్పించేటటువంటి సమాజముగా నిలబెట్టినందుకు ప్రభువుకు వేలాది స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఎందుకని నేను ఆ స్క్రిప్చర్ ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చాను అంటే, ఇఫ్ వి లుక్ అట్ టుడేస్ సినారియో, మై బ్రదర్స్, మై సిస్టర్స్, చాలా మంది చదువుకున్న వారు మీ యొక్క పరిచర్య ద్వారా ఈరోజు ఈ జూమ్ ప్రోగ్రామ్ లో కనెక్ట్ అయ్యారు. కాబట్టి ఐ వాంట్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ హౌ క్రిస్టియన్ కమ్యూనిటీ టుడే ఈస్ స్ట్రగ్లింగ్. Number 1, క్రిస్టియన్ కమ్యూనిటీ ఫిజికల్ గా పర్సిక్యూషన్ కు లోనై ఉన్నటువంటి కమ్యూనిటీ. నాట్ ఫర్ అ డే, నాట్ ఫర్ 2 days, 3 days. 2014 నుంచి మాత్రమే మనము పర్సిక్యూషన్ కు లోన్ అవుతున్నాము అని అనుకోవటానికి కూడా లేదు. గత 2000 సంవత్సరాలుగా క్రైస్తవ సమాజం ఈ దేశంలో, ముఖ్యంగా భారతీయ క్రైస్తవ సమాజముగా రూపుదిద్దుకోక మునుపే చిన్నగా కేవలము వేళ్లతో లెక్క పెట్టేటటువంటి యూదా మరియు యూదా సమాజము యొక్క బోధనలతో ప్రభావితమైనటువంటి స్థానిక భారతీయ ప్రజలు ఎవరైతే భారతీయ క్రైస్తవులుగా అయ్యారో వారి జీవితంలో ఆ ఒత్తిడి మరియు ఆ పర్సిక్యూషన్
ఫిజికల్ గా అంటే శారీరకంగా వారి పట్ల జరుగుతున్నటువంటి ఈ ఒత్తిడి కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. అయినప్పటికీ క్రైస్తవ సమాజము కేవలము కంప్లైనింగ్ యాటిట్యూడ్ లేకపోతే ఎడ్యుటేటింగ్ యాటిట్యూడ్ లో ఉండకుండా మనము క్రైస్తవ సమాజము ఈ దేశాన్ని నిర్మించే ప్రణాళిక, నిర్మించే పద్ధతి, ఈ దేశంలో మానవ విలువలను తీసుకుని వచ్చే పద్ధతి వైపుకు మనం నడిచాం. ఇది మలబార్ క్రైస్తవం మొదలుకొని సిరియన్ ఆర్థడాక్స్ సంఘాల యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటి మరి తమిళనాడు, కేరళ, గోవా, తులు మాట్లాడేటటువంటి ప్రాంతం, కర్ణాటక ప్రాంతం, ఆల్ ద వే అప్ టు బాంబే, ఆ తర్వాత గుజరాత్ లో ఉన్నటువంటి గుజరాత్ ద్వారా కరాచీ వరకు కూడా మన సంఘాల యొక్క, ముఖ్యంగా ఈ తీర ప్రాంతాల గురించి మాత్రమే, అంటే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఏ విధంగా భారతీయ క్రైస్తవ సమాజం పుట్టుకొచ్చింది, భారతీయ క్రైస్తవ సమాజం ఈ వెస్టర్న్ పార్ట్ లో ఎదగటానికి ముందు పంజాబ్ ప్రాంతంలో, తోమా గారు పంజాబ్ ప్రాంతంలోనికి పైనున్నటువంటి ఇరాన్ మరియు ఇరాన్ ప్రాంతము నుంచి క్రిందికి నడుచుకుంటూ లేదా క్రిందికి ఆ మార్గము గుండా, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్, దాన్ని ఆ రోజుల్లో నెస్టోరియన్ సంఘము అని పిలిచారు. ఇట్ వాజ్ ఎ క్రిస్టియన్ నేషన్ ఆల్ టుగెదర్. ఇప్పుడున్నటువంటి సెంట్రల్ ఏషియాలో భాగమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ యావత్తు కూడా క్రైస్తవ దేశముగా ఆ రోజుల్లో ఉండేది. భారతదేశాన్ని ఏలినటువంటి గొండోఫారస్ అన్నటువంటి ఆ రాజు సమయంలో తోమా క్రీస్తు శకం దాదాపు 50-52 సమయాల్లో ఆయన రావటం, అక్కడి నుంచి ఆయన తీర ప్రాంతము గుండా పయనిస్తూ మలబార్ ప్రాంతం వరకు రావటం, ఇక్కడ చనిపోవటం అన్నది ఆ పర్సిక్యూషన్. లేకపోతే భారతీయ క్రైస్తవ దినోత్సవాన్ని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అనంటే, మనము వధకు తేబడిన గొర్రె పిల్లలముగా మనల్ని మనం గుర్తించుకుంటున్నాం. అండ్ వి సెలబ్రేట్ ఫర్ బీయింగ్ స్లాటర్డ్. మనము వధకు తేబడిన గొర్రె పిల్లల్లాగా వధ చేయబడుతూ ఉంటే మనం దాన్ని ఒక పండుగగా చేసుకుంటున్నాం. ఇది ఏంటి ఈ విడంబన, ఈ విడ్డూరం? క్రైస్తవ సమాజం ఈరోజు ఒక అద్భుతమైన, ఒక అందమైన, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఈ ప్రపంచానికి మనం ఇస్తున్నాం. ఏంటంటే అది మనము చంపబడుతున్నందుకు మేము సెలబ్రేట్ చేసుకుంటాం. మా నాయకుడుగా, లేకపోతే మా దేశానికి మొట్టమొదటిసారిగా దేవుని రాజ్య సువార్తను మోసుకొచ్చినటువంటి తోమా గారి యొక్క మరణము కారణంగా, ఆయన మరణ దినాన్ని కొంతమంది యొక్క భావనలో డిసెంబర్ నెలలో 21 అనుకుంటాను ఆయన చనిపోయినట్లుగా కొంతమంది అనుకుంటూ ఉన్నప్పటికీ, ఏది ఏమైనప్పటికీ డేట్ ముఖ్యం కాదు. ఒక మనిషి దేవుడు పంపగా, దేవుడు ఇచ్చినటువంటి పిలుపును అందుకుని ఈ దేశానికి వచ్చి, ఈ దేశంలో ఒక కాగడాలాగా ఆయన వెలుగును ప్రసరింపచేసి రాజులకు దేవుని యొక్క సువార్తను ప్రకటించి, ఈ భూరాజులు దేవుని రాజ్యములో భాగస్వామ్యం తీసుకోవటానికి ఒక మార్గమును ఆయన స్థిరపరిచి, ఆ మార్గంలో నువ్వు నేను ఈ రోజు వరకు కూడా ముందుకు నడవటానికి, ఈ పర్సిక్యూటెడ్ అన్నటువంటి పర్సిక్యూషన్, లేకపోతే ఆ శారీరక ఉత్పీడన, ముఖ్యంగా ఈ రోజుకు కూడా ఒక జీవము కలిగినటువంటి సమాజముగా, ఒక ఆర్గానిజం లాగా మనం ముందుకు వెళుతూ ఉండడానికి గల కారణం ఏమిటి అని అంటే, ద ఫోకస్ ఈజ్ నాట్ రిలిజన్, బట్ ద ఫోకస్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మన దర్శనము ఒక మతం కాదు, ఒక మతానికి అంటుకట్టుకొని ఉండటం కాదు. మన దర్శనము నూతన ఆకాశము, నూతన భూమిగా పిలువబడుతున్నటువంటి దేవుని రాజ్యము. కనుకనే మనము ప్రతిదినము వదకు తేబడినటువంటి గొర్రెల వలె మనం వస్తూ ఉన్నాం. ఈ గుక్క తిప్పకుండా దేవుని రాజ్య సువార్తను చెబుతూ వస్తున్నారు అని అంటే, దర్శనం ఏమిటి అని అంటే, మన ముందు నడిచినటువంటి మన పెద్దల యొక్క మనకు నేర్పించినటువంటి ఆ జీవన విధానం. ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూద్దాం. let us remember all the sacrifices that our people have done. Therefore, since we are surrounded by so great a cloud of witness, let us also lay aside every weight and sin which clings so closely, and let us run with endurance the race that is set before us,
లుకింగ్ అన్ టు జీసస్. యేసు వైపు చూస్తూ మన ముందు ఉంచినటువంటి ఈ రేస్ ను పరిగెడదాం అని అంటున్నాడు. ఈ పరుగు పందెంలో మనం పాల్గొందాం అంటూ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చెప్తున్నాడు. వై? వాట్ ఈస్ దిస్ రేస్? ఆ కాంటెక్స్ట్ మొత్తము చూస్తే గనక ఇట్ ఈస్ నాట్ రిలిజన్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ టు డై అండ్ గో సమ్వేర్ టు ఎస్కేప్ దిస్ వరల్డ్, బట్ ద రేస్ ఈజ్ టు బ్రింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ డౌన్, టు బ్రింగ్ గాడ్స్ ప్రెజెన్స్ టు పీపుల్. దేవుని సన్నిధిని ప్రజల మధ్యకు తీసుకుని రావడం కోసం మనం చేస్తున్నటువంటి, మనం కడుతున్నటువంటి ప్రజల నిర్మాణం చేస్తున్నటువంటి ప్రజల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం దేవుడు వచ్చి మన మధ్య నివసించాలి. దేవుడు వచ్చి నివసించాలి. జకరియా గ్రంథం మాట్లాడేది దేవుడు వచ్చి నివసించటం గురించి. ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడటం, ఆయన వచ్చి మన మధ్య నివసించాలి. సువార్తలు 4 మాట్లాడేది ఆయన వచ్చి నివసించటం గురించి. మలాకీ గ్రంథం మాట్లాడేది యెహోవా దినము గురించి, ఆయన వచ్చి మన మధ్య నివసించడం. యోవేలు మాట్లాడింది ఆయన వచ్చి మన మధ్య నివసించడం. దానియేలు మాట్లాడింది ఈ రాజ్యము, ఈ భూరాజులను, ఈ లోకంలో ఉన్నటువంటి భావజాలాలను, ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాలను తుత్తునీయులుగా, గాలికి చెదరగొట్టబడేటటువంటి తునాతునకులుగా చేసేటటువంటి బలీయమైనటువంటి ఒక జన సమూహముగా ఆయన ఎత్తనేగా ఆయన ఏర్పరిచేటటువంటి దర్శనం. దట్ ఈజ్ వాట్ క్రిస్టియన్ కింగ్డమ్ ఆర్ క్రిస్టియన్ భారతీయ సమాజము, అది ముఖ్యంగా భారతీయ క్రైస్తవ సమాజం. బట్ వి సెలబ్రేట్ ద పర్పస్ విత్ విచ్ వి ఆర్ కాల్డ్. వాట్ ఈస్ ద కాలింగ్? ఎందుకని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం? 13వ అధ్యాయం ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక. రిమెంబర్ యువర్ లీడర్స్, 7వ వచనం. రిమెంబర్ యువర్ లీడర్స్, దోస్ హూ స్పోక్ టు యూ ద వర్డ్ ఆఫ్ గాడ్, కన్సిడర్ ద అవుట్కమ్ ఆఫ్ దేర్ వే ఆఫ్ లైఫ్ అండ్ ఇమిటేట్ దేర్ ఫెయిత్. మీకు వాక్యోపదేశం చేసి మీ పైన నాయకులుగా ఉన్న వారిని శ్రద్ధగా జ్ఞాపకం చేసుకుంటూ, గుర్తిస్తూ, వారి విశ్వాసము యొక్క ఫలాన్ని శ్రద్ధగా మనం అనుసరించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అండ్ ప్రియులారా, దిస్ ఈజ్ ఎ కమాండ్మెంట్. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ సజెషన్, బట్ దిస్ ఈజ్ ఎ కమాండ్మెంట్ దట్ వీ హ్యావ్ సీన్ ఇన్ Hebrews chapter 13. కాబట్టి మన ముందు నడిచినటువంటి తోమాను జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఉన్నటువంటి 180 క్రీస్తు శకం 180లో ఇక్కడ ఉన్నటువంటి సిరియన్ క్రైస్తవ సంఘము, మొట్టమొదటిగా భారతదేశంలో వచ్చిన సంఘము సిరియన్ ఆర్థడాక్స్ క్రైస్తవ సంఘము. ఈ సంఘం పెట్టుకున్నటువంటి అర్జీ ఎవరికి? కాన్స్టంటినోపోల్లో ఉన్న వారికి ఒక అర్జీ వెళ్ళింది. అలెగ్జాండ్రియా అంటే ఇప్పుడున్నటువంటి ఆర్థడాక్స్ ఈజిప్షియన్ చర్చ్ అని పిలుస్తారు. అంటే అంతియోకియాలో ఉన్నటువంటి పేట్రియార్క్, ఆ తర్వాత అలెగ్జాండ్రియాలో ఉన్నటువంటి పేట్రియార్కులకు ఇక్కడి నుంచి తాకీదులు, ఇక్కడి నుంచి కొన్ని లెటర్స్ రాశారు. మాకు మిషనరీలను పంపించండి, తోమా ద్వారా మేము ఇక్కడ రక్షింపబడ్డాం. దానికి ఒక ఆనవాళ్లు కూడా మనకు ఉన్నాయి. దాని గురించినటువంటి సమాచారం దేవుని రాజ్యం అనేటటువంటి ఈ పుస్తకంలో మీరు చూస్తారు. దేవుని రాజ్యం అనేటటువంటి ఈ పుస్తకం త్వరలోనే మీ ముందుకు వస్తుంది. ప్రింటింగ్ లో ఉంది కాబట్టి త్వరలోనే మీ ముందుకు వస్తుంది. భారతదేశాన్ని నిర్మించినటువంటి మన నాయకుల యొక్క సుదీర్ఘ ప్రయాణం గురించి కొద్ది టైం పీరియడ్ మాత్రమే అందులో ప్రస్తావించే ప్రయత్నం చేశాను. అయినప్పటికీ 300 పైగా పేజెస్ అవి వచ్చింది. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను అనంటే, మనము వీఆర్ సెలబ్రేటింగ్ ద లెజెండరీ లైఫ్ స్టైల్ ఆఫ్ అవర్ ఫోర్ ఫాదర్స్ who walked before us. మిషనరీలుగా ఈ దేశానికి వచ్చినటువంటి తోమా గారితో మొదలు పెడితే ఆ తర్వాత వచ్చినటువంటి అనేకులు, రాబర్ట్ డి నోబిలి గారు, ఆయన ఆర్సిఎం సంఘం అండి. నో, సంఘము యేసు క్రీస్తుది. సంఘము యేసు క్రీస్తుది, ఏ ఒక్క ఆర్గనైజేషన్ది కాదు. అందుకనే ఈ గ్రూప్ అంటే మీరు నడిపిస్తున్నటువంటి ఈ గ్రూప్ లోకి రావటానికి నాకు చాలా ఇష్టం. ఎందుకు అనంటే యూ షో ద యాక్చువల్ రియల్ క్రిస్టియన్ యాటిట్యూడ్. ద రియల్ క్రిస్టియన్ యాటిట్యూడ్ లో ఏది తక్కువ, ఎవరిని బయట పెడదాం అన్నది కాదు, ఏ విధంగా అందరిని కలుపుకుందాం అన్నటువంటి ఆలోచన ఉంటుంది. ఇది మన పితరులు మనకు నేర్పినటువంటి, మన ముందు నడిచినటువంటి మన నాయకులు మనకు నేర్పినటువంటి మంచి లక్షణం, మంచి యాటిట్యూడ్, మంచి వైఖరి. మొదటిగా పర్సిక్యూటెడ్ కమ్యూనిటీగా మనం ఉన్నాం, అందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. రెండవదిగా
We are challenged and marginalized even today, but ready to continue to bear the torch. మనకు అందించారు. పరిగెడుతూ మీరు చూసినటువంటి ఆ బెయిటన్ పాస్ చేసేటటువంటి 400 మీటర్స్ రన్నింగ్ చూస్తే, ఒక 100 మీటర్ లేకపోతే 150 మీటర్స్ నడిచి పరిగెట్టుకుంటూ వచ్చిన తర్వాత బెయిటన్ పాస్ చేస్తే అది తీసుకుని మళ్ళీ ఇంకొకటి పరిగెడతాడు. అలాంటి మ్యారథాన్స్ ఒకటి చూస్తే, వాటిని గమనిస్తే, క్రైస్తవ సంఘము ఈ మ్యారథాన్ ను 2000 సంవత్సరాలుగా మనం పరిగెడుతూ ఉన్నాం. 180లో మనం ఇక్కడ నుంచి మాకు కావాలి మిషనరీలు అని పెట్టుకున్న తర్వాత మెల్లిమెల్లిగా నల్ల రంగు, ఎర్ర రంగు, పసుపు పచ్చ రంగు లాంటి అనేక రంగులు కలిగినటువంటి తోళ్ళు కలిగినటువంటి వారు మనకు మిషనరీలుగా వచ్చారు. అందరినీ ఈ దేశము యాక్సెప్ట్ చేసింది. అందరినీ ఈ దేశంలో ఉన్నటువంటి స్థానికులు మావారు అని చెప్పుకున్నారు. వారు వచ్చి ఇక్కడ నివసించి మన జీవితాలలో దేవుని రాజ్య విలువలను ఉప్పు వలె వారు దాన్ని కరిగించి మరి రంగరించి పోశారు. సో దాట్ ఈస్ వాట్ పాసింగ్ ఆన్ ద బెయిటన్ ఈజ్. ఏలియా వెళుతూ తన మీద వేసుకున్నటువంటి కంబలిని అభిషేకము యొక్క సూచకముగా ఎలీషా మీదకి ఏ విధంగా అయితే వేసి వెళ్ళాడో, అలా మన ముందు నడిచినటువంటి మన పెద్దలు సమాజంలో ఉన్నటువంటి దేవుని రాజ్యం పట్ల హృదయం భారం ఉన్నటువంటి వారికి అందిస్తూ వెళ్ళారు. ఇప్పుడు ఈ సమయంలో మనం గనక భారతదేశంలో చూస్తే ఒక సిక్కు సమాజం ఉంది. 2% కంటే తక్కువ, కానీ సక్రియంగా ఉన్నారు. వారికి కావలసిన రాష్ట్రం వారికి ఉంది, వారికి కావలసిన ఉద్యోగాలు వారికి ఉంటాయి, వారికి కావలసిన వాయిస్ వారికి ఉంటుంది, వారికి కావలసిన బడ్జెట్స్ వారి దగ్గర ఉంటాయి. అంతకంటే ఎక్కువ జనాభాలో ఉన్నటువంటి క్రైస్తవులకు వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఆర్ వి గోయింగ్ త్రూ? ఎటువంటి ఛాలెంజెస్, ఎటువంటి మార్జినలైజ్డ్ కమ్యూనిటీగా మనం ఉన్నాం ఒక్కసారి మీరు ఆలోచించండి. వీ హ్యావ్ నో జాబ్స్. క్రైస్తవులకంటూ జాబ్స్ ఉండవు. వీ హ్యావ్ నో స్కీమ్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్. వీ హ్యావ్ నో దాన్ని ఏమంటారు, బడ్జెట్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్. మనకంటూ రిప్రజెంటేటివ్స్ ఎవరు ఉండరు. మొన్నటిదాకా ఎవరో తుమ్మితో ఉడిపోయే ముక్కులాగా ఆంగ్లో ఇండియన్స్ అని పిలువబడే వారిని క్రైస్తవ సమాజానికి రిప్రజెంటేటివ్ అని అనుకుంటూ మరి పెడితే ఇప్పుడు అవి కూడా లేవు. వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ కంట్రీ? అయినప్పటికీ వి సెలబ్రేట్. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అని అంటే, టు పాస్ ఆన్ దిస్ బెయిటన్ టు అవర్ యంగర్ జనరేషన్, ఫర్ దెమ్ టు స్టాండ్. వారికి ఇచ్చినప్పుడు వారు నిలబడాలి. వారు రానున్న రోజుల్లో మాకు గవర్నమెంట్ సహాయం చేయదా, అయినా మా ప్రభువు మాకున్నాడు. రాజైన నెబుకద్నెజరు, నువ్వు నన్ను ఈ అగ్నిగుండంలో నుంచి తీయవా, నన్ను ఉత్పీడనంలోనే నెట్టుతూ ఉంటావా, అయినా నేను మొక్కను నీకు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు. ఆయన రక్షించకపోయినప్పటికీ నేను ఇదే పంథాలో ముందుకెళ్తా. దిస్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ క్రిస్టియన్ సొసైటీ. ఈ వైఖరితోనే మనము ఇన్నాళ్ళు ప్రభు యొక్క పరిచర్యలో ముందుకెళ్ళాం. ఇక ముందు కూడా వెళతాం. వీఆర్ ఛాలెంజ్డ్, వీఆర్ పర్సిక్యూటెడ్. నెంబర్ 3, వీఆర్ కల్చరలీ డైవర్స్డ్. ఒక్కసారి చూడండి, పంజాబ్కి వెళ్తే పంజాబీ డ్రెస్ వేసుకుంటారు, తమిళనాడుకి వెళ్తే తమిళంలో మాట్లాడుతూ లుంగి కట్టుకుంటారు, ఆంధ్రప్రదేశ్కి వస్తే తెల్ల పంచ కట్టుకుని పైన ఒక తెల్లగా లేకపోతే ఒక సారలు ఉండేటటువంటి చొక్కాలు వేసుకునే వాళ్ళు, కేరళకు వెళ్తే వాళ్ళ పంచకట్టు వేరు రకంగా పైన వేరే బట్టలు వేసుకునేవారు. ఇలా ఎక్కడికి వెళ్ళినా కానీ క్రైస్తవులమంటూ మనకంటూ ఒక గుర్తింపు ఉన్నటువంటి డ్రెస్ ఎక్కడైనా ఉందా? లేదు. గుర్తింపు ఉన్నటువంటి డ్రెస్ లేదు కాబట్టి క్రైస్తవులను చూపించాలంటే మీడియా వాళ్ళకు చాలా కష్టం. ఏదో జబర్దస్తిగా పైన సిలువేసి మరి ప్రజలను చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు క్రైస్తవులు ఏం డ్రెస్ వేసుకుంటారో తెలియదు. వాళ్ళకే కాదు, క్రైస్తవులకు కూడా తెలియదు. ఎందుకంటే మనకు డ్రెస్ లేదు. వీఆర్ కల్చరలీ డైవర్స్డ్. మనం తినే తిండి పర్టికులర్ గా స్పెసిఫిక్ గా ఉండదు. మనం కట్టుకునే బట్టలు పర్టికులర్ గా స్పెసిఫిక్ గా ఉండవు. మనం మాట్లాడే భాష పర్టికులర్ గా స్పెసిఫిక్ గా ఉండదు. మనం నివసించే కాలనీస్ పర్టికులర్ గా స్పెసిఫిక్ గా ఉండవు. వీఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ నేషన్. ఈ దేశానికి మనం ఉప్పు. ఈ దేశంలో ఉన్న మట్టి. ఉప్పు గురించి మాట్లాడినప్పుడు చాలా సార్లు మనకు ఇచ్చేటటువంటి ఆ ఎగ్జాంపుల్స్, కూర చేసుకుంటాం, కూరలో కొంచెం ఉప్పు వేస్తామని. యాక్చువల్ గా ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు he was talking about the salt that we bring from the Dead Sea and
mix it with the soil so that we get good fruit out of the soil. అంటే ఒక 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 విస్తారమైనటువంటి దేశీయ సమాజంలోనికి క్రైస్తవులు అనబడేటటువంటి ఈ ఉప్పును తీసుకుని వచ్చి ప్రభు ఇలా కలిపితే ఆ దేశములో నుంచి వచ్చేటటువంటి ఫలితము ఫ్రూట్ మనసు కందన్నటువంటిది, జీవితాలను మార్చేటటువంటిది. వీఆర్ ఒప్రెస్డ్, వీఆర్ పర్సిక్యూటెడ్, బట్ we still do not go for a unique identity. Why? ఎందుకని మనము ఒక యునిక్ ఐడెంటిటీకి ఒక బట్టల ద్వారానో లేకపోతే ఒక భోజనము ద్వారానో లేకపోతే ఇంకేదో ద్వారానో వెళ్ళము అనంటే, దిస్ ఈజ్ అవర్ కాలింగ్. మన పిలుపు ఇది. ఏంటి ఆ పిలుపు? నువ్వు బొట్టు పెట్టుకుంటున్నావా, నువ్వు గాజులు వేసుకుంటున్నావా, నువ్వు తెల్ల బట్టలు వేసుకుంటున్నావా, నువ్వు నల్ల బట్టలు వేసుకుంటున్నావా, నువ్వు బురకా వేసుకుంటున్నావా, నువ్వు పంజాబీ డ్రెస్ వేసుకుంటున్నావా, చీర కట్టుకుంటున్నావా, who cares? Do you follow this great Lord? కైసర్ అగస్తస్ నీకు దేవుడా, కైసర్ తిబేరియస్ నీకు దేవుడా, లేక రాజు అయినటువంటి యేసు క్రీస్తు నీకు ప్రభువా? This is the gospel. Your culture, we are above that culture. Your language, we are above that language. Your food, we are above that food. What are you above? We are above everything because we want to bring the kingdom of God here. మేము ఇరాన్కి వెళ్తామా, ఇరానీ భాషలో మాట్లాడతాం. మేము అజర్బైజాన్కి వెళ్తామా, అజర్బైజానీలో మాట్లాడతాం. మేము ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తామా, ఆఫ్ఘానీలో మాట్లాడతాం. అన్నిట్లోనూ బైబిల్ రాసుకుంటాం. ఎందుకు అనంటే we respect your language, we respect your culture, we respect your food and our belief. మన బిలీఫ్ ఏమిటి? మన బైబిల్ నేర్పించేటటువంటి మనకున్నటువంటి ఈ విశాల దృక్పథం ఏమిటి అని అంటే, అన్ని సంస్కృతులు ప్రభువుకు కావాలి, అన్ని పద్ధతులు ప్రభువుకు కావాలి, అందరు ప్రజలు ప్రభువుకు కావాలి, అన్ని జన సమూహాలు ప్రభువుకు కావాలి. And Jesus is the Lord of all these communities. That is the reason we celebrate. Number one, we celebrate because we are persecuted. Number two, we celebrate because even today, మేము ఈ రోజుకు అప్రెషన్ లో ఉన్నాం, అయినా we will celebrate. Number three, we are culturally diverse. We are diverse, but we are one in the Lord. యేసు అన్నటువంటి ఒక్క రాజు కారణంగా మేము ఒకటి. నాలుగవదిగా, it is time to forget all the denominational barriers. ఈ భారతీయ క్రైస్తవ సమాజము యొక్క మూల ఉద్దేశ్యములో ఒకటైనటువంటి మాట నేను మీకు చెప్పదలుచుకున్నది ఏమిటి అని అంటే, no matter what denomination we belong to, no matter what church background we come from, no matter what parachurch organization you belong to, మీరు మీ పద్ధతులు వేరై ఉండొచ్చు, మీ సంఘము యొక్క నేపథ్యం వేరై ఉండొచ్చు, మీ ప్రాంతం యొక్క నేపథ్యం వేరై ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, కానీ వీఆర్ వన్ అని చెప్పటం కోసం ఈ పండుగ మనకు ఉపయోగపడుతుంది. దేవుని రాజ్యము యొక్క పునాది ఐక్యతలో ఉంది. ప్రజల యొక్క ఐక్యత, టు యునైట్ టు బిల్డ్ దిస్ నేషన్. ఈ దేశాన్ని కట్టడం కోసం మేము ఐక్యపడతాం. మేము చచ్చినందుకు మీరు పండుగ చేసుకుంటారా? స్టిల్ వి విల్ బిల్డ్ దిస్ నేషన్. మా ప్రజలను, మా రాజులను చంపినందుకు పండుగలు చేసుకుంటారా? చేసుకోండి. వి విల్ స్టిల్ బిల్డ్ దిస్ నేషన్. మేము ఈ దేశాన్ని కడుతూనే వస్తాం. చాలా మందిలో నేను ఇంతకుముందు చెప్పినట్లుగా సిరియన్ ఆర్థడాక్స్ సంఘం మొట్టమొదటి సంఘంగా ఈ దేశంలో ఉండటం, ఆ తర్వాత రోమన్ కథోలికులు ఇక్కడికి రాక మునుపు సిరియన్ ఆర్థడాక్సులతో పాటుగా చాలా మంది, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా నెస్టోరియన్ సంఘాలు ఇక్కడికి వచ్చాయి, అలాగే అలెగ్జాండ్రియన్ సంఘాలు ఇక్కడికి వచ్చాయి. ఇక్కడ చాలా సంఘాలు ఒక్కొక్కటిగా తీర ప్రాంతాలలో వెలిశాయి. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం అదిమి వేయబడ్డాం, మనము సప్రెస్ చేయబడ్డాం. కానీ ఈ రెఫర్మేషన్ సమయంలో 1400 చిల్లరలో ఇక్కడికి వాస్కోడిగామా ఒకసారి రావటం, వెళ్ళిపోయి మళ్ళీ 1500లో ఇక్కడికి రావటం, ఆ తర్వాత ఇక్కడ రోమన్ కథోలిక సంఘాలు రావటం, సంఘాలు వచ్చిన తర్వాత రోమన్ కథోలికులకు మరియు సిరియనుల మధ్య గొడవ జరగటం, తర్వాత ఒప్పందం జరగటం, ఇలాంటివన్నీ చాలా జరిగాయి. భారతీయ క్రైస్తవ సమాజం యొక్క హిస్టరీకి వెళితే వీఆర్ అమెరికా పుట్టక ముందు మనం ఇక్కడ థియాలజీ రాసుకున్నాం. అమెరికా పుట్టక ముందు మన దగ్గర బైబిల్ కాలేజెస్ ఉన్నాయి. అమెరికా పుట్టక ముందు మనం ఇక్కడ
విరాళాలు కలెక్ట్ చేసి అంత్యోకియకు పంపించాం. ఇలాంటి గొప్ప నేపథ్యం ఈ సంఘానికి, మన భారతదేశ సంఘానికి ఉంది. ఆ తరువాత వచ్చినటువంటి మిషనరీ సంఘాలు, చర్చ్ మిషన్ సొసైటీ అనండి, ఎస్పిజి అనండి, లేకపోతే లండన్ మిషన్ సొసైటీ అనండి, లేకపోతే జనరల్ బ్యాప్టిస్ట్ మిషన్ అనండి, లేకపోతే బ్యాప్టిస్ట్ మిషన్ సొసైటీ అనండి, ఇలాంటి రాయల్ డానిష్ మిషన్ సొసైటీ అనండి, ఇలాంటి మిషన్ సొసైటీస్ ఎన్నో వచ్చాయి. తోమా గారి యొక్క అడుగు జాడలు, తోమా గారు నడిచినటువంటి, అంటే మన దేవుడు పంపగా వచ్చినటువంటి ఆయన శిష్యులలో ఒకరైనటువంటి తోమా గారి యొక్క అడుగు జాడలు కనిపిస్తూనే ఉండగా, ఆ అడుగు జాడల పైన ట్రావెన్కోర్ ప్రాంతం, అంటే ట్రాంకుబార్ ప్రాంతం, ఆ తర్వాత ట్రావెన్కోర్ ప్రాంతం, ఆ తర్వాత తీర ప్రాంతాలలో మెల్లిమెల్లిగా దేవుని రాజ్య విస్తరణ జరిగింది. సో ఇదంతా కూడా జరిగింది ఒకే ఒక్క పర్పస్ తో. ఏంటి ఆ పర్పస్? నేను నా రాజ్యం కట్టుకుంటాను, నేను పైనుంచి కిందికి తెల్లంగి వేసుకుంటాను కాబట్టి నా రాజ్యం వేరు, నువ్వు భుజం మీద సంచి వేసుకుంటావు కాబట్టి నీ రాజ్యం వేరు, నువ్వు పైనుంచి కిందికి నల్లంగి వేసుకుంటావు కాబట్టి నీ రాజ్యం వేరు అని చెప్పడం కోసం, లేకపోతే నేను కోట్ వేసుకుంటాను కాబట్టి నా రాజ్యం వేరు. నో, ద పర్పస్ ఈస్ వన్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రతి దినము వదకు తేబడినటువంటి గొర్రె పిల్లలముగా, ప్రతి జనరేషన్ వదకు తేబడిన గొర్రె పిల్లలముగా, ప్రతి రాష్ట్రములో వదకు తేబడిన గొర్రె పిల్లలముగా, ప్రతి సంఘము వదకు తేబడిన గొర్రె పిల్లలముగా. దే హ్యావ్ దేర్ ఓన్ హిస్టరీ, దే హ్యావ్ దేర్ ఓన్ ఛాలెంజెస్, దే హ్యావ్ దేర్ ఓన్ నిటిగ్రిటీస్. అయినప్పటికీ వీఆర్ ఆల్ వన్. ఈ పండుగ ఆ సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. వీఆర్ వన్. There can be thousands of denominations and శాఖలు వేలుండొచ్చు, కానీ మా తండ్రి ఒకడే. శాఖలు వేలు ఉండొచ్చు, కానీ మా రాజు ఒకడే. ఆ రాజు ఈ దేశాన్ని నిర్మించాడు. ఆ రాజు ఈ దేశాన్ని ఎలా నిర్మించాడు? మనం పెట్టుకున్నటువంటి సెమినార్స్ లో చూసాం. విద్య, వైద్యం, సామాజిక స్పృహ, పిల్లల యొక్క హక్కులు, అధికారం, మానవ హక్కులు, దాన్ని ఏమంటారు, సామాజిక రుగ్మతలను తీసివేయటం, అలాగే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అంటే ఐఏఎస్, ఇండియన్ పోలీస్ సర్వీసెస్ అంటే ఐపీఎస్, తర్వాత ఇండియన్ ఎగ్జామినేషన్స్, ఎడ్యుకేషన్ లో హైయర్ యూనివర్సిటీ లెవెల్ ఎడ్యుకేషన్, ఇదంతా కూడా భారతీయ క్రైస్తవ సమాజము తీసుకొచ్చి పెట్టింది. ఇట్ ఈస్ ఆస్. మొదటి ప్రోజ్ మనం రాస్తాం, అంటే గద్య భాగంలో ఏమైనా ఈరోజు భారతదేశంలో ఉంది అని అంటే మీరు నేను ముందుకు వెళుతూ చేసేటటువంటి ఈ కార్యక్రమం. సో లెట్ మీ రిమైండ్ యూ మై బ్రదర్స్, మై సిస్టర్స్, ఈ పండుగ ఎందుకు మనం జరుపుకుంటున్నాం అనంటే, ఎవరు దీన్ని ఓన్ చేసుకుంటారు ఈ పండుగను అనంటే, ఎవరైతే దేవుని రాజ్యము కోసం కట్టుబడి ఉన్నారో, ఎవరైతే డినామినేషన్ అనేటటువంటి ఈ బ్యారియర్స్ ను వాళ్ళ యొక్క స్థానిక సంఘాల వరకు మాత్రమే ఉంచి, అట్ ఏ లార్జర్ లెవెల్, లార్జర్ దాన్ లైఫ్, మన జీవితము కంటే గొప్పదైనటువంటి దేవుని రాజ్యము కోసం ఎవరైతే చూస్తారో అలాంటి వారికి ఈ పండుగ సెట్ అవుతుంది. అలాంటి వారు ఈ పండుగను ఎంజాయ్ చేస్తారు. ఎందుకు ఎంజాయ్ చేస్తారంటే, దిస్ ఈజ్ మై ఎఫర్ట్, దిస్ ఈజ్ వై ఐ సెలబ్రేట్, బికాస్ నేను ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాను అంటే, మై గాడ్ లవ్స్ మై నేషన్. నా దేవుడు నా దేశాన్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ నుంచి ఈ దేశాన్ని ఎవడు విడదీయలేడు. ఆ ప్రేమ నుంచి ఏ యాంటీ కన్వర్షన్ లా మమ్మల్ని విడదీయలేదు. ఆ ప్రేమ నుంచి మా సంఘాన్ని, ఈ భారతీయ క్రైస్తవ సమాజాన్ని ఎప్పటికీ మీరు వీక్ చేయలేరు, బలహీనం చేయలేరు. కారణం ఏమిటి అని అంటే, వీఆర్ నాట్ ఎజిటేటింగ్, వీఆర్ నాట్ గోయింగ్ అవుట్ టు ఫైట్, బట్ వి సెలబ్రేట్. పండుగ చేసుకుంటాం. హూ కెన్ స్టాప్ ఎ సెలబ్రేషన్? Nobody can stop a celebration. And this is the purpose for which we are gathered today. అంతిమంగా ఆఖరిగా
మొదటిగా మనం పర్సిక్యూటెడ్ అయి ఉంటున్నాం, అయినా మనం సెలబ్రేట్ చేసుకుని ప్రపంచానికి చెప్తున్నాం. రెండవదిగా మనము మార్జినలైజ్డ్ అయ్యాం, అయినా మనం సెలబ్రేట్ చేసుకుని ప్రపంచానికి చెప్తున్నాం. మూడవదిగా మనము కల్చరలీ అంటే సాంస్కృతికంగా చాలా వైవిధ్యత మనలో ఉంది, అయినా ఒక ప్రభువు కాబట్టి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నాలుగవదిగా ఈ సమయము అన్ని డినామినేషనల్ బ్యారియర్స్ ను విడిచిపెట్టి ఒక రాజుకు ఉన్నటువంటి, ఒక తండ్రికి ఉన్నటువంటి పిల్లలముగా, ఒక కుటుంబముగా, ఒక దేశ నిర్మాణములో మా యొక్క పాత్ర ఇది అని చెప్పటానికి గళమెత్తేటటువంటి ఒక సమాజముగా ముందుకు వస్తున్నందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఐదవదిగా let us focus on the nation building, not just religion building. I might be controversial in this statement, but let me be very straight in this. మత నిర్మాణము అన్నది మన ప్రాతిపదిక కాదు. మత నిర్మాణం కోసం ప్రభువు రాలేదు, తోమా గారు ఈ దేశానికి రాలేదు. వీఆర్ హియర్ బికాస్ మనము ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే గనక దేవుని సన్నిధిని మన మధ్యకు తీసుకుని రావటానికి, ఆ ప్రత్యక్ష గుడారములోనికి ప్రజలను తీసుకుని రావటానికి, ఆ పరిశుద్ధమైన ప్రదేశంలో కాలు పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి బలిపీఠము, ఆ బలిపీఠము దగ్గర ఉన్నటువంటి హోలీ ఆర్టికల్స్, ఆ తర్వాత ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి అతి పరిశుద్ధమైనటువంటి విషయాలు, నిబంధన మందసము, దానిపైన ఉన్నటువంటి కెరూబులు, లోపల ఉన్నటువంటి గిన్నె, బంగారు పాత్ర, అందులో ఉంచబడినటువంటి మన్నా, అందులో ఉంచబడినటువంటి అహరోను యొక్క చిగురించిన కర్ర, దాని బయట నిలబెట్టినటువంటి దీపపు స్తంభము, ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి మనకు? ఇట్ ఆల్ టెల్స్ us that your history is important. నీ హిస్టరీ, ప్రభువు ఎక్కడెక్కడ ఏ విధంగా నీతో మాట్లాడి తన దుడ్డు కర్ర చేత నిన్ను నడిపించాడు, ప్రభువు ఏ విధంగా నిన్ను ఈ లోకానికి ఒక దీప స్తంభముగా ఉంచాడు, ప్రభువు ఏ విధంగా నీ ద్వారా పరలోకమందున్న వాటిని భూలోకమందున్న వాటిని ఐక్యపరచి ఒక పరిశుద్ధమైనటువంటి స్థానములోనికి ప్రజలనందరినీ, గురాజులందరినీ, నాయకులందరినీ తీసుకుని రావాలి, సమాజం అంతటినీ తీసుకుని రావాలని ఆశపడుతున్నాడు. అక్కడ ఏ దేవాలయము ఇక ఉండదు, ఆయనే దేవుడే స్వయంగా దేవాలయమై గొర్రెపిల్ల వారి మధ్య సంచరిస్తాడు అని చెప్పినటువంటి దర్శనం, ప్రజలను దేవుని సన్నిధికి తీసుకుని వచ్చే దర్శనం, దేవుని సన్నిధిని ప్రజల మధ్యకు తీసుకుని వచ్చే దర్శనం, భారతదేశాన్ని దేవుని సన్నిధిగా మలిచేటటువంటి దర్శనం. ఇది మన దర్శనం, నాట్ రిలిజన్ అట్ ఆల్. కేవలం మతం కట్టుకోవటం కాదు. ఈనాటి పాండమిక్ సిచ్యువేషన్స్ లో మనం ఈరోజు పండుగ జరుపుకుంటూ మన ఆలోచనలు ఎలా ఉండాలి అని అంటే, మన ఆలోచనలు హిస్టరీని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, ఆ హిస్టరీలో మన పెద్దలు నడిచినటువంటి ఆ అడుగుజాడలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ అడుగుజాడల్లో నేను నిలబడి ఈరోజు నడుస్తున్నానా అని ప్రశ్నించుకోవటం కోసం ఈ పండుగ ఉపయోగపడుతుంది. Let us question ourselves. Let us analyze our strategies and see, am I working only for Christians? Am I giving my education only for Christians? నేను కేవలం క్రైస్తవుల కోసం మాత్రమే సామాజిక కార్యాలు చేస్తానా? క్రైస్తవుల కోసం మాత్రమే భోజన సదుపాయమా? క్రైస్తవుల కోసం మాత్రమే విద్యా ఉద్యోగమా? No, that is not our calling. Our calling is to build the nation. Our calling is to build society. మన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలే. మనం చాలా చిన్న సమాజం, కానీ ఈ 5 రొట్టెలు 2 చేపలు దేవుని రాజ్యంలో మనం కనుక పెడితే 12 గంపలు, కొన్ని వేల మంది, 5,000 మంది తిన్న తర్వాత 12 గంపలు ఎత్తేంతగా మన సుభిక్షంగా ప్రభు చేస్తాడు మనల్ని. Isn't it true? అలా చేయలేదా ఆయన? గత 400 సంవత్సరాల హిస్టరీ ఒకసారి చూస్తారా? 5 మంది, 6 మంది, 10 మంది, 20 మంది, 100 మంది మహా అయితే నిలబడ్డారు. ఈరోజు మన చేతిలో, ఈరోజు మన దగ్గర న్యూస్ పేపర్స్ ఉన్నాయి. నిలబడ్డారు, ఈరోజు మన దగ్గర టెక్నాలజీ ఉంది. నిలబడ్డారు, ఈరోజు మన దగ్గర యూనివర్సిటీస్ ఉన్నాయి. నిలబడ్డారు, ఈరోజు మనకు నాగలి పెట్టి దున్ని ఏం వేస్తే ఏం పండుతుందో చెప్పే కాలేజెస్ ఉన్నాయి. ఇవన్నీ నేను దేన్ని రెఫరెన్స్ గా తీసుకుంటున్నానో మీకు తెలుసు కాబట్టి మాటికి అవి చెప్పట్లేదు, ఎందుకంటే చాలా సార్లు నేను ఇవన్నీ చెప్పాను కాబట్టి. సో ద కాంటెక్స్ట్, మనకున్నటువంటి సందర్భం ఏంటి, ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం? తోమా వచ్చాడు మేము సెలబ్రేట్, నో.
మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని అంటే, ఆ ఒక్క వ్యక్తి ఇక్కడ తన రక్తమును కార్చటం కారణంగా, ఆ రక్తసిక్తమైనటువంటి అడుగులు ఈ భూమి పైన పడటం కారణంగా, ఆ రక్తసిక్తమైన అడుగులు మనల్ని పిలుస్తున్నాయి. మన రక్తసిక్తమైన అడుగులతో ఈ దేశాన్ని మనం నిర్మించాలి. నిర్మించేటటువంటి ఆ కార్యక్రమంలో నువ్వు నేను మనకున్నటువంటి బ్యారియర్స్ ను విడిచిపెట్టి మన ఫోకస్ ను నేషన్ బిల్డింగ్ వైపుకు పెట్టాలి. ఈ నేషన్ బిల్డింగ్ వైపుకు పెట్టే సమయంలో లెట్ మీ గివ్ యూ ఎ కాల్ బిఫోర్ ఐ ఫినిష్ ఇన్ నెక్స్ట్ 5 minutes. 5 నిమిషాల్లో నేను ముగించడానికి ముందు లెట్ మీ గివ్ యూ ఎ కాల్. ఈ జూలై 3వ తారీఖున భారతీయ క్రైస్తవ సమాజముగా మనం నిలబడుకుని, భారతీయ క్రైస్తవ సమాజముగా మనం పండుగ జరుపుకుంటూ ఉంటే, 2000 సంవత్సరాల నుంచి మనం ఉంటున్నాం అని అంటే, మనకొక కోట లేదు, మనకొక పేట లేదు, మనకొక రాష్ట్రం లేదు, మనకొక ప్రభుత్వం లేదు, మనకొక నాయకుడు లేడు. అయినా మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని అంటే, మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి కారణాలన్నీ ఉన్నా కానీ రాబోయే రోజుల్లో క్రైస్తవ సమాజం ఏం చేయాలనుకుంటోంది, రాబోయే రోజుల్లో క్రైస్తవ సమాజం ఏ స్థాయికి ఎదగాలనుకుంటోంది, రాబోయే రోజుల్లో క్రైస్తవ సమాజం ఈ దేశాన్ని ఏ స్థాయికి తీసుకొని వెళ్ళాలనుకుంటోంది. క్రైస్తవ సమాజం అనుకుంటే ఈ దేశాన్ని వేరే స్థాయికి తీసుకొని వెళ్తాం. ఈ దేశానికి ఉచితంగా వైద్యం నేర్పినటువంటి క్రైస్తవ సమాజం చచ్చిపోయిందా? మనం చర్చిలు కట్టుకుందామా? పైన సిలువలు పెట్టుకుందామా? అక్కడే ఆగిపోదామా? ఈరోజు భారతదేశానికి విద్య నేర్పినటువంటి క్రైస్తవ సమాజం ఎందుకని వెనకుంది? మన విద్యాలయాలు ఎందుకని కుక్కలు తిరుగుతున్నాయి? చర్చిలు కట్టుకుందాం, క్రాసులు పెట్టుకుందాం, చచ్చిపోదాం, పరలోకం వెళ్ళిపోదాం. సో మై కాల్ ఈజ్, నా పిలుపు ఏమిటి అని అంటే, ఈ పండుగ మన జీవితాన్ని ఒక ఆలోచన వైపుకు తీసుకుని వెళ్ళాలి. ఆ ఆలోచన మన ముందు నడిచినటువంటి మిషనరీ సంఘాలు, మన ముందు నడిచినటువంటి తోమా గారు మొదలుకొని మిషనరీ సంఘాలు చేసినటువంటి దేవుని రాజ్య పరిచర్య, కుల నిర్మూలన, స్త్రీ పురుషుల మధ్య వివక్ష నిర్మూలన, చదువు ద్వారా ప్రజల యొక్క నాయకత్వ విలువలు పెంచటం, వనరులను పంచటం ద్వారా ఈ దేశంలో పావర్టీని తీసివేయటం, ఇంగ్లీషు మరియు గ్లోబల్ లాంగ్వేజెస్ నేర్పించడం ద్వారా భారతదేశాన్ని గ్లోబల్ సెంటర్ గా మలచటం, మస్తిష్కం ఈ ప్రపంచాన్ని ఏలగలదు అని నేర్పినటువంటి భావజాలం ఎటుపోయింది? మనం ఏమైపోతున్నాం? సో మై కాల్ ఈజ్, మై బ్రదర్స్, మై సిస్టర్స్, raise a missionary from your church to be an IAS officer. Raise a missionary from your church to be an IPS officer. Raise a missionary from your church to be a businessman. Raise a missionary to be an intellectual who can challenge the society. Raise a missionary into software field. Raise a missionary into social activities. Raise a missionary into political arena of this nation. ఒక్క గళం పార్లమెంటులో మనది కనిపించదు, ఒక్క గళం విధానసభలో మనది కనిపించదు. కనిపించినటువంటి ఎంతో మంది డాక్టర్లు కానివ్వండి, లేకపోతే ఇంకెవరైనా సరే మనం చేసే సేవలు చేస్తూనే ఉన్నాం, దాన్ని నేను కాదనట్లేదు. కానీ సమాజానికి, సంఘానికి గడిచినటువంటి చరిత్రను జ్ఞాపకం చేసుకుని, ఒక విలియం విల్బర్ ఫోర్స్ లాగా, ఒక అలెగ్జాండర్ డఫ్ లాగా ముందుకు రావాల్సిన వాళ్ళు, ఒక కేరీ లాగా ముందుకు రావాల్సిన వాళ్ళు, ఒక రాజామణి గారి లాగా ముందుకు రావాల్సినటువంటి వాళ్ళు చాలా మంది మనకి ఇప్పుడు కావాలి. Raise missionaries into all spheres and walks of life, and that is what God is calling us to do on this day, the July 3rd, Indian Christian Day.